సెబీలో నమోదైన పరిశోధన విశ్లేషకుడు మంతన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ పేజీలో కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. అందులో ఒక వ్యక్తి కొత్త కారు కొనడానికి ఎంత పన్ను చెల్లించాలో వివరించాడు. ఒక వ్యక్తి కారు కొన్నప్పుడు 28% జీఎస్టీ, 20% వరకు సెస్, 8 నుండి 12% రోడ్డు పన్నుని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణకు మహీంద్రా థార్ కార్ మోడల్ ఆన్ రోడ్ ధర 11.65 లక్షలు, ఎక్స్ షోరూమ్ చివరకు 20.6 లక్షలు. ఇందులో 7.95 లక్షల పన్నులు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక ధరకు కార్లు కొనుగోలు చేస్తే మధ్యతరగతి ప్రజలు తమ కార్లను కొనుగోలు చేయడంలో విఫలమవుతారని మంథన్ ఎత్తి చూపారు. 8 లక్షల కంటే తక్కువ ధరకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. BMW, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేసేవారు కూడా అంతే మొత్తంలో పన్ను చెల్లించాలి. అదనంగా వారు ఎటువంటి ప్రత్యేక ప్రయోజనాలు లేకుండా కస్టమ్స్, సుంకాలు, ఇంధనం, బీమా వంటి ఖర్చులను కూడా చెల్లించాలి. భారతదేశంలో కారు కొనడం అనేది ఒక పెద్ద స్కామ్ లాంటిది. ఎందుకంటే ప్రజలు మొదట డబ్బు సంపాదించి దానిపై పన్నును చెల్లిస్తారు. తర్వాత కారు కొనేటప్పుడు వారు 28% జీఎస్టీ, 20% సెస్ చెల్లిస్తారు. తర్వాత 8 నుండి 12% రోడ్ పన్ను చెల్లించాలి. జీఎస్టీకి ముందు మహీంద్రా థార్ ధర 11.65 లక్షలు, చివరికి దాని ఆన్ రోడ్ ధర దాదాపు 19.6 లక్షలు. అందువల్ల 11.65 లక్షల విలువైన కారు పన్ను 7.95 లక్షలు చెల్లించాలి. ఒక మధ్యతరగతి కారు యజమాని BMWతో సహా ఖరీదైన కార్ల కొనుగోలుదారులకు ఇంధనం కోసం చెల్లించేంత మొత్తాన్ని చెల్లిస్తాడు. అతను కస్టమ్స్, పెట్రోల్, బీమా కూడా చెల్లిస్తాడు అని మంథన్ తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నాడు.